పహల్గాం దాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు వెళ్లే సింధు నది నీటిని ఆపేసింది. ఇప్పుడు పాకిస్తాన్కి మిత్రదేశం చైనా. ఇప్పుడు చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్కు రాకుండా అడ్డుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నట్టుగా మనకున్న సమాచారం. ఎంజీ రావు గారు, ఒకవేళ బ్రహ్మపుత్ర నది నీటిని భారత్కు రాకుండా చైనా అడ్డుకోగలిగితే ఏ రకంగా అడ్డుకుంటుంది? ఒకసారి మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటండి, ఇప్పుడు చైనా చాలా డేంజరస్ కంట్రీ. చైనా ఏం చేస్తుందంటే, డ్రాగన్ ఏం చేస్తుందంటే భారతదేశంలో బ్రహ్మపుత్ర నదిని తన వైపు మళ్లించేసుకుంటుంది. ఎంత తెలివిగా మళ్లించుకుంటుందంటే, ఈ భారతదేశం యొక్క బ్రహ్మపుత్ర నదిని చైనా తరలించుకుపోయి తను బీజింగ్ దగ్గరున్న గోబీ డెజర్ట్ని సస్యశ్యామలం చేసుకుంటుంది అని తెలుస్తుందన్నమాట. అంటే ఎంతటి తెగిస్తుందంటే, ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఈ గ్రేట్ బెండ్ అంటారనమాట. ఇక్కడ ఇది గ్రేట్ బెండ్ అండి. ఇది గ్రేట్ బెండ్ అంటే ఇదిగోండి బ్రహ్మపుత్ర రివర్. ఇదిగోండి, ఇది మ్యాప్, ఇది ఇండియా మ్యాప్లో బ్రహ్మపుత్ర రివర్. ఈ బ్రహ్మపుత్ర రివర్ టిబెట్లో ఈ నేపాల్ పైన మానస్ సరోవర్ దగ్గర, ఈ మానస సరోవర్ అంటే కైలాస మానస్ సరోవర్ దగ్గర పుడుతుంది ఈ బ్రహ్మపుత్ర రివర్. దీన్ని ఏమంటారంటే, మానస్ సరోవర్ నుంచి ఇదిగోండి ఇది యార్లాంగ్ సాంగ్పో రివర్ అంటారు. టిబెటన్ భాషలో దాన్ని సాంగ్పో అంటారు. అదే రష్యా ఇది చైనీస్ భాషలో యార్లాంగ్ జాంగ్పో అంటారన్నమాట. ఈ సాంగ్పో రివర్ని ఈ బ్రహ్మపుత్ర ఇదిగోండి టిబెటన్ రాజధాని లాసా వచ్చి ఇక్కడ నుంచి ఇదిగోండి అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇక్కడ నంగ పర్బత్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ ఒక శిఖరం, హిమాలయ శిఖరం దగ్గర వెంటనే ఇలా టర్న్ అయ్యి చూడండి, ఎలాగా ఒక చెంపిన్నీసిలాగా తిరిగిపోతుంది అనమాట. ఇలా తిరిగిపోయి వెంటనే ఇండియా వస్తుంది. ఇదిగోండి బ్రహ్మపుత్ర రివర్. ఇది ఇక్కడ బంగాళాఖాతంలోకి వెళ్తుంది. గంగా నదిని ఇక్కడ ఇటు పద్మా రివర్ అంటారు, ఇది మేఘన అంటారు. ఇక్కడికి వచ్చాక బంగ్లాదేశ్లో ఇది కలిపి ఇక్కడ కలుపుతుంది అనమాట. ఇది ప్రపంచ నదుల్లోనే టాప్ 10 రివర్. సుమారు 3800 కిలోమీటర్ల పాటు ప్రవహిస్తుంది. సగం భాగం 2000 కిలోమీటర్లు టిబెట్లో ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇలా వచ్చేది మాకు రావాలి, అలాగా ప్రకృతి పరంగా లోపల పోయిందని ఒక బుక్ కూడా రాసుకొని చైనా. ఇది ఒక మిస్సింగ్ రివర్ అని. ఈ దొంగ రివర్ని, ఈ రోగ్ రివర్ని మేము మళ్లించుకోవాల్సిన అవసరం ఉందని చైనా సిపిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏం చేస్తా అంటే 14th 5-year ప్లాన్లో ఇది పెట్టుకుందండి. ఇది పెట్టుకుని ఇదిగోండి గ్రేట్ బెండ్ అంటారనమాట. ఈ గ్రేట్ బెండ్ దగ్గర అదేం చేస్తా అంటే మళ్లించేస్తుంది, దారి మళ్లించేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు అది దీన్ని గ్రేట్ బెండ్ అంటారనమాట. ఇదిగోండి ఇది చాలా చాలా పెద్ద విషయం అండి. ఇది ఈ గ్రేట్ బెండ్ అంటే దీని దగ్గర ఏం చేస్తుందంటే న్యూక్లియర్ వెపన్స్ పెట్టి మరీ కూడా అది దీన్ని దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. ఇదిగోండి ఈ శిఖరం చుట్టూరు బ్రహ్మపుత్ర రివర్ వచ్చి ఇలా తిరిగి భారతదేశంలోకి వస్తుందన్నమాట. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ శిఖరం దగ్గర లోతు, ఈ శిఖరం నుంచి లోపలకు చూస్తే ఈ రివర్ లోతు 6 కిలోమీటర్లు. దాన్ని ఏమంటారంటే గార్జ్ అంటారు. ఈ గార్జ్ దగ్గర అది గ్రేట్ బెండ్ ద్వారా దారి మళ్లిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర రివర్ని ఇదిగో ఇలా వచ్చేదాన్ని ఇలా దారి మళ్లించేస్తుంది అనమాట. ఇది చాలా తెలివిగా. ఇప్పుడు ఈ బ్రహ్మపుత్ర రివర్ మీద అది ఏం చేసిందంటే ఇప్పటికే మొత్తం మనకి 28 డ్యాములు కడుతుందండి. చూడండి మ్యాప్, శాటిలైట్ పిక్చర్ ఇది ఈ శాటిలైట్ పిక్చర్లో ఈ గ్రేట్ బెండ్ దగ్గర ఒక మోటో డ్యామ్ అనేది కొడుతుంది. దాన్ని చాలా పేర్లతో వాళ్ళు పిలుస్తారు. గ్రేట్ బెండ్ దగ్గర మోటో డ్యామ్ అని అంట. మొత్తం ఈ సిరీస్ ఆఫ్ రివర్ ఇదండి డ్యామ్లో మొత్తం ఈ సిరీస్ ఆఫ్ 28 డ్యామ్స్ కడుతుంది. ఈ 28లో ఆల్రెడీ 20 డ్యాములు కంప్లీట్ చేసేసింది. మనలాగా మన పోలవరం నర్మదా బచావలా ఉండదు కమ్యూనిస్ట్ చైనాతో. 20 డ్యాములు ఆల్రెడీ కంప్లీట్ చేసేసింది. కానీ ఇప్పుడు కట్టబోయే డ్యాము $137 బిలియన్ డ్యామ్ అండి. అది అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఆ డ్యామ్ను కడుతుందనమాట. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే డ్యామ్ అది. ఆ డ్యామ్ ఎక్కడంటే ఈ డ్యామ్ పేరు మోటో డ్యామ్ అంటారు. రకరకాల పేర్లు ఉంటాయి, ఒక్కో భాషలో మోటో. ఈ డ్యామ్ ఏంటంటే ప్రపంచాన్ని, భూమి పరిభ్రమణాన్ని ఒక మైక్రో సెకండ్ పాటు తగ్గించిన 3 గార్జెస్ కంటే 1.5 రెట్లు పెద్దది. అక్కడ పవర్ ఏంటంటే 6000 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. మన పోలవరం 960 మెగావాట్లు.
6,000 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ అయ్యే అతిపెద్ద పవర్ ప్లాంట్తో జల విద్యుత్ శక్తి కర్మాగారాన్ని కడుతుందన్నమాట. దీని వంక ఏంటంటే ఈ రిజర్వాయర్ ద్వారా నీటిని గోబీ డెజర్ట్ దాకా తీసుకెళ్తుంది బీజింగ్ దగ్గర. ఆ గోబీ డెజర్ట్ని సస్యశ్యామలం చేస్తుంది అనమాట. ఇది చాలా ప్రమాదభరితమైన డ్యామ్లు కడుతుంది, ఆల్రెడీ కట్టేస్తుంది అనమాట. ఇది చేసేది మన బ్రహ్మపుత్ర రివర్ని దారి మళ్లించుకుని తీసుకెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఇదనమాట దారి మళ్లించుకుని అటు చైనాకి తీసిపోతుంది. దీన్ని మెడాగ్ ప్రాజెక్ట్ అంటారు, లేకపోతే దాన్ని ఏమంటారంటే ఇంకోటి మోటో డ్యామ్ అంటారు. 3 గడ్జెస్ కంటే చాలా పెద్దదనమాట. ఈ జంగ్మూ డ్యామ్ అనేది ఒకటి కొట్టింది 510. ఈ డ్యామ్లు అన్ని కంప్లీట్ చేసి పడేసింది ఆల్రెడీ ఈ టిబెటన్ అటానమస్ రీజన్ అనమాట. ఈ గ్రేట్ బెండ్ దగ్గర కట్టి అంత ప్రమాదంగా $137 బిలియన్ ప్రాజెక్టు. మన పోలవరం చూస్తే మన పోలవరం ప్రాజెక్టు విలువ ఏంటంటే ఒక 8 బిలియన్ డాలర్లు. కానీ అది చూడండి $137 బిలియన్ అంటే ఆ ప్రాజెక్టు ప్రపంచాన్ని ఎలా మారుస్తుందో చూడండి. 60 గిగావాట్స్ పవర్ ప్లాంట్ అనమాట. ఈ 3 గార్జెస్ డ్యామ్ కంటే ఆల్మోస్ట్ 1.5 టైమ్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇంత డేంజరస్ ప్రాజెక్ట్ని అంటే మన బ్రహ్మపుత్ర రివర్ని దారి మళ్లించుకుని పట్టుకుపోతుంది తన దేశానికి. అయితే అసోం సీఎం చెప్తూ ఉన్నారు కదా హేమంత్ బిశ్వ శర్మ, మాకేమీ నష్టం లేదు, బ్రహ్మపుత్ర చైనాలో కంటే భారత్లోనే ఎక్కువ ప్రవహిస్తోంది అని చెప్పి. ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నీటిని భారత్లోకి రాకుండా అడ్డుకుంటే మీరు చెప్తూ ఉన్నట్టుగా అది మన దేశానికి మనకు ఎంతవరకు నష్టం అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు ఈయన హేమంత్ బిశ్వ గారు ఒకటి చెప్తున్నారు. ఆయన ఏంటంటే కాస్త తెలివి తక్కువ బుర్ర తక్కువ అని చెప్పవచ్చు అనమాట. ఒక దేశం మన రివర్ని దొంగిలించుకోకపోతే పోండి, ఈ రివర్లో ఎక్కువ వాటర్ మా దేశంలోనే పడుతుంది, అది కరెక్టే ఆయన అన్నది. కానీ తెలివి తక్కువ పని. ఇంత రివర్లో సుమారు 30% నీటి వాటర్ మీ దగ్గరకు వస్తుంది, 70% ఇక్కడ వర్షాల ద్వారా వస్తుంది, కాబట్టి మాకు పోయేది ఏమి లేదు, తీసుకెళ్ళి అంటున్నాడు ఆయన. అంటే ఆయన అనేది చాలా తెలివి తక్కువ. ఆయన ఏమి నిష్ణాతుడు కాదండి ఈ విషయంలో, చాలా ఆయనకేమీ రాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ చిన్న రివర్లు ఉంటాయి, 10-30% రివర్ వాటరే ఉంటుంది. కానీ భవిష్యత్తులో ఏంటంటే ఇదంతా మంచుతో కూడి ఉంటుంది అనమాట. ఈ రివర్ మానస సరోవర్ దగ్గర పుట్టి మంచంతా కరిగి మనకు వాటర్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ 30% వాటర్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. విశ్వాసానికి ఆయనకి అర్థం కాలేదు విషయం. ఎందుకంటే ఇక్కడ బ్రహ్మపుత్ర మీద ఉన్న సుభాన్శ్రీ, ధనశ్రీ, లోహిత్, సుర్మ, ఈ తీస్తా, ఈ దిబాంగ్ అనే రివర్లు ఉంటాయి అన్నమాట. అవి సామాన్యమైన రివర్లు కాదు. ఇక ఒక్కొక్క ఉపనది గోదావరి, కృష్ణా కంటే పెద్దవి. అంత రివర్ వాటర్ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం పడే చిరపుంజి, ఇవన్నీ మ్యాసిన్ రోమ్లు ఉండే ప్రాంతం. ఇంత ప్రాంతం వర్షం, ఆయన అన్నట్టు వర్షం వస్తుంది, కానీ ఆయనకి చాలా విషయం అర్థం కాదు. ఇది కూడా వాళ్ళు దొంగిలించే అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఆపుకోవాలి, లేకపోతే మన ఇండియా ప్రవహించాలి, కానీ వాళ్ళు అంత ఆపకూడదు. ఇప్పుడు ఏమవుతుంది, ఆయన విషయం పక్కన పెడితే భారతదేశానికి నష్టం ఏంటి, భారత భవిష్యత్తుని ఎలా తీసేసుకుంటుందంటే ఇక్కడ చాలా అందరూ భారతీయులందరూ వణికిపోవలసింది. ఈవెన్ మన్మోహన్ సింగ్ గారు, మౌనముననే మన్మోహన్ సింగ్ గారు కూడా 2014 ముందు 2011లో చైనాని వార్నింగ్ ఇచ్చారు. ఎంత తీవ్రమైన వార్నింగ్ అంటే, మీరు ఈ బ్రహ్మపుత్ర రివర్ని దారి పళ్ళిస్తే మేము యుద్ధం చేస్తాం అని మన్మోహన్ సింగే వార్నింగ్ ఇచ్చి, మన్మోహన్ సింగ్ గారే 1,00,000 మౌంటేనియస్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. చూడండి, ఈ మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లోనే ఇక్కడ రఫేల్ అవి ఇది అప్పుడు సుఖోయ్ ఫైటర్స్ని మోహరించడం జరిగింది. అంటే మన్మోహనే యుద్ధానికి సిద్ధపడ్డాడంటే ఇప్పుడున్న మోడీ పరిస్థితి ఊహించండి. దీనికంటే ముందు మనం ఏంటంటే ఈ రివర్ని దారి మళ్లించడం వల్ల భారతదేశానికి కలిగే పెద్ద విపత్తు ఏంటో మనం ఇప్పుడు చూడాలన్నమాట. ఇది రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ అండి. భారతదేశం చాలా ప్రెస్టీజియస్గా 15 లక్షల కోట్ల రూపాయలతో నిర్వహిస్తున్న ఒక రివర్ లింకింగ్ ప్రాజెక్టు. ఇదేంటంటే మొత్తం ఈ భారతదేశంలో ఈ రివర్ లింక్, సౌత్లో రివర్ వాటర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఉత్తర భారతదేశంలో ఉన్న నదుల్లో రివర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని దక్షిణ భారతదేశాన్ని మళ్లించే ప్రాజెక్ట్ అనమాట. ఇందులో ప్రధాన భూమిక బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే ఇదే చైనా మనల్ని భవిష్యత్తుని ఎలా తీసుకుంటుందో చెప్పే ఒక విశిష్టమైన సంఘటన అండి. చాలా జాగ్రత్తగా వినండి. ఇదేంటంటే ఈ ఒక్క బ్రహ్మపుత్ర రివర్ నీటి పరిమాణం భారతదేశం మొత్తం రివర్ల నీటి పరిమాణంలో 33.5%. అంటే ఏంటి, 1/3. భారతదేశంలో ఉన్న నీటి వనరులో 33%, 1/3 ఓన్లీ బ్రహ్మపుత్ర రివర్లో ఉంది. ఈ బ్రహ్మపుత్రాన్ని ఈరోజు చైనా పట్టిపోతుంది. అంటే ఏంటి, వచ్చే శతాబ్దం 21వ శతాబ్దం అంతా భారత అభివృద్ధికి మూలం బ్రహ్మపుత్ర రివర్. ఎందుకంటే ఇప్పుడు రివర్ వాటర్ సరిపోతలే, నదీ జలాలు. కాబట్టి బ్రహ్మపుత్రలో ఉన్న మిగులు జలం, ఈ జలాన్ని ఇప్పుడు ఉపయోగించుకోవాలి, అసలు ఉపయోగించడం లేదు. దీన్ని ఇప్పుడు చైనా తీసేసుకుంటుంది.
ఇదేంటి రేపటికి ఒక బిందె నీళ్ళు దాచుకుంటే అది ఇంకొకటి తీసుకుపోతే మన దావత్తో ఉండాలి. ఇది అంటే వచ్చే 100 సంవత్సరాల భవిష్యత్తుని చైనా మన నుంచి లాక్కెళ్ళిపోతుంది. అంటే భారత్ సూపర్ పవర్ అవడం అనే దాన్ని నీరు ప్రధానం, నీరు లేకపోతే ఇంక ఏది సూపర్ పవర్ అవ్వదు. ఇప్పుడు ఆ నీటిని తీసుకెళ్ళిపోతుంది. అంటే నీటి యుద్ధం ఇప్పుడు భారతదేశం చేయాలి. చాలా సైలెంట్గా దొంగిలించేస్తుంది అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ సింధు నది ఎవరు ఇవ్వకపోతే ఇది పట్టుకెళ్ళేది ఎక్కడ ఉంటుంది, అందువల్ల ఇది పట్టుకుపోతుందండి. సో దీన్ని ఎలా ఆపాలి? ఇది ఆపకపోతే 33% రివర్ వాటర్ని చైనా తీసుకెళ్ళిపోతే వచ్చే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల పాటు భారతదేశం కటకటలాడితే చైనా ఏం చేస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి, ఎడారినే సస్యశ్యామలం చేసేస్తుంది. గోబీ డిజార్ట్ని, బీజింగు ఈ గోబీ డిజార్ట్ అంతా. సో మనం తీసేసుకున్నది ఎడారిని సస్యశ్యామలం చేసుకుంటే భారతదేశం ఎందుకు ఆగాలి? అసలు భారత భవిష్యత్తుని చూడండి, ఎన్ని యుద్ధాలు కాదు ఇప్పుడు చేయబోయే యుద్ధం ప్రధానమవుతుంది అనమాట. మన్మోహన్ సింగే యుద్ధానికి వస్తామంటే ఊహించుకోండి. అంటే భారత వచ్చే 100-200 సంవత్సరాల భవిష్యత్తుని ఈ బ్రహ్మపుత్ర రివర్ని మళ్లించడం ద్వారా చైనా తీసుకుపోతుంది. అది కమ్యూనిస్టు చైనా యొక్క కుట్ర. అది భారతదేశంలో బ్రిటిషోడి కంటే ఎక్కువ కుట్ర అనుకోవచ్చు. కాబట్టి ఈ కుట్రని ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపవలసిన పరిస్థితి మనకు ఉందండి. అయితే పాకిస్తానే అంది కదా, సింధు నది నీటిని ఆపేస్తే రక్తాన్ని పారిస్తాం, యుద్ధం చేస్తాం, అనవసర యుద్ధం అని చెప్పేసి. మరి బ్రహ్మపుత్ర నది నీటిని చైనా భారత్కు రాకుండా ఆపేస్తే భారత్ ఎలా ప్రతిస్పందించాలి? మరి పాకిస్తాన్తో చేసినట్టుగా యుద్ధం ఏమైనా చేయాలంటారా? ఎస్ అండి, ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే భారతదేశం మన్మోహన్ సింగ్ గారు యుద్ధానికి సంసిద్ధమైపోయారు. భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మపుత్ర రివర్ని తీసుకెళ్లడం చైనా ఆపకపోతే భారతదేశం యుద్ధానికి సంసిద్ధమైపోయింది. అందుకని అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అదేం చేసిందంటే ఆల్రెడీ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర అదేం చేసిందంటే భారతదేశం ఇదిగోండి ఈ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఇక్కడ ఈ ప్రాంతంలో అది బ్రహ్మోస్ మిసైల్ని మోహరించేసింది. బ్రహ్మోస్ మిసైల్ని మోహరించడం జరిగిందండి. ఇక్కడ ఈ సుభాన్శ్రీ, ఈ లోహిత్, ఇదిగోండి అరుణాచల్ తేజ్పూర్ అంటారు. ఈ తేజ్పూరు, గౌహతి ఈ ప్రాంతాల్లో ఎయిర్ బేసెస్లు ఓపెన్ చేసి అక్కడ సుఖోయ్ 30 MKI ఫైటర్స్ అంటే సుమారు 50 సుఖోయ్ 30 MKI ఫైటర్స్ని పెట్టింది. ఈ సిక్కిం దగ్గర S-400 మిసైల్స్ పెట్టింది. రఫేల్ని ఇక్కడ హష్మీపురాని ఇక్కడ వెస్ట్ బెంగాల్ దగ్గర ఎయిర్ బేస్ దగ్గర ఈ రఫేల్ని మోహరించింది. అంటే C-130 అని ఒక రెండో ప్రపంచ యుద్ధం నాటి ఒక ఎయిర్ బేస్ని కూడా రెస్టోర్ చేసి C-130 హెర్క్యులస్ ఫైటర్స్ని పెద్ద రవాణా విమానాలను ఇక్కడ సైన్యాన్ని వెంటనే తరలించడానికి ఇక్కడ పెట్టింది. మౌంటైనియస్ ఫోర్స్ అని 1,00,000 మౌంటైనియస్ ఫోర్సు అంటే పర్వతాల్లో యుద్ధం చేసే నిపుణులు 1,00,000 మందిని తయారు చేసి పెట్టిందనమాట చైనాను ఎదుర్కోవడానికి. 2 బ్రహ్మోస్ మిసైల్ని ఇక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే ఈ డ్యామ్లను మనం కూలిస్తే మనమే పోతాం కాబట్టి డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేయకూడదు. ఇది యుద్ధానికి సంసిద్ధమైపోయింది. 2 రీసెంట్గా మోడీ గారు కూడా ఒక పెద్ద పాలసీ పెట్టారన్నమాట. అదేంటంటే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఈ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర భారతదేశం కూడా ఒక తెలివైన పని ఒకటి చేస్తుంది. ఓకే, నువ్వు ఇక్కడ డ్యామ్ కట్టుకో, ఇన్ని మెడాంగు లేదా మోటో డ్యామ్ కట్టుకో. అది కడితే ఏం చేస్తే వాటర్ బాంబు కింద భారతదేశం మీద వదిలిద్ది. వర్షాకాలం ఏం చేస్తా అంటే ఈ వాటర్ అన్నీ ఒకేసారి వదిలితే మొత్తం అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మన నార్త్ ఈస్ట్ అంతా మునిగిపోద్ది అనమాట. ఇటు కలకటా దగ్గర ఫ్లడ్ వచ్చేస్తాయి పద్మా రివర్ నుంచి. సో ఇంత ప్రమాదం వాటర్ బాంబు కింద ఉపయోగిస్తుంది కదా, మనకు వాటర్ ఇవ్వదు. అందుకే భారతదేశం ఏం చేసింది, మనకి ఖరీఫ్ సీజన్ వాటర్ రానివ్వదు అది. అందుకే భారతదేశం ఏం చేస్తుందంటే ఇదిగోండి ఈ సియాంగ్ రివర్ అని ఇక్కడ ఒక డ్యామ్ కడుతుందనమాట. అది ఎంత రిజర్వాయర్ అంటే మనం కూడా 10,000 మెగావాట్ల పవర్ ప్రొడ్యూస్ అయ్యే ఒక రిజర్వాయర్ను ఒకటి నిర్మిస్తుంది. ఈ రిజర్వాయర్ ఏం చేస్తా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్లో ఒకటి అవ్వబోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ ఈ వర్షాకాలంలో ఇదంతా వాటర్ ఎప్పుడూ ఆపలేడు అనమాట. ఈ వచ్చిన వాటర్ని ఇక్కడ స్టోరేజ్ చేసి పడుతుంది. ఎంత స్టోరేజ్ అంటే ప్రపంచంలో అతిపెద్ద రిజర్వాయర్లో ఒకటి అనమాట. వీడు ఎప్పుడు మనకు వాటర్ వదలకపోయినా మనకు వాటర్ ఉంటుంది, అది ఒక్కటి. 2 పొరపాటు నీడు వాటర్ బాంబు కింద మొత్తం వదిలేశాడు అనుకోండి, వీడు కట్టే రిజర్వాయర్ కంటే 3 రెట్లు పెద్దదనమాట ఇది. అంటే వీడు వదిలేదాన్ని అంతటినీ ఇది గ్రహించేస్తారనమాట, ఫ్లడ్ అనేది రానివ్వదు. ఎంత అద్భుతమైన ప్లాన్ చేసిందంటే ఇది కూడా మనం కూడా 1,00,000 కోట్ల రూపాయల దాకా పెట్టి ఈ సియాంగ్ రిజర్వాయర్ కడుతున్నాం. ఈ రిజర్వాయర్ ద్వారా వీడు వాటర్ని అంతా ఈ 3 గాడ్జెస్ కంటే పెద్ద కట్టే మెడాంగ్ డ్యామ్ నుంచి మొత్తం వదిలేసినా ఇది ఆపేద్ది అనమాట. ఇలాగా శివుడు జటాజోటలను పట్టేసినట్టు ఆపేస్తాడు ఇక్కడ. అది 3 రెట్లు, దానికంటే 3 రెట్లు పెద్దది, ఇంకా వాడి ఫ్లడ్ రాదు. అదేవిధంగా ఇటు ఫ్లడ్ రానికుండా వాటర్ ఆపేసి ఇక్కడ ఎప్పుడూ వాటర్ ఉంటుంది. సో ఇంత అద్భుతమైన యుద్ధం చేయకుండా అద్భుతమైన సియాంగ్ అనేది ఒక రిజర్వాయర్ని భారతదేశం నిర్మిస్తుంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ ఎత్తుగతులు వేసిందండి, ఎత్తుగడలు ఏంటంటే మన రిజర్వాయర్ని అది పేల్చేయచ్చు.
దాన్ని మనం పేలిస్తే మనం పోతాం, కానీ దీన్ని పేలిస్తే వాడికి ఏం కాదు, కింద పోతాం. అందువల్ల దీని రక్షణకి మనం యుద్ధ సన్నద్ధత అవుతూ దీని రక్షణకు మనం ఉంటామన్నమాట. చూడండి, ఒక ఇండియా చైనా ఒక నీటి యుద్ధానికి వెళ్ళి బ్రహ్మపుత్ర రివర్ విషయంలో చేసే పన్నాగాల్ని భారతదేశం యుద్ధానికి సన్నద్ధంగా అడ్డుకుంటుంది, రెండు దీని ద్వారా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఇది అంతర్జాతీయ ఒప్పందాలకు వెళ్ళినా, ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళినా చైనా పట్టించుకునే స్థితి లేదు. అది ముందుకు వెళ్ళిపోతుంది. 28 డ్యాముల్లో సగం పైన డ్యాములను ఆల్రెడీ కంప్లీట్ చేసేసుకుంది. ఈ డ్యాము నిర్మాణంలో ఉంది. దీనికోసం $137 బిలియన్ తన యొక్క బడ్జెట్లో 4th 5-year ప్లాన్లో ఉపయోగించింది. మనం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ సియాంగ్ రిజర్వాయర్ని ఇది రక్షిస్తుందన్నమాట. సో ఈ విధంగా భారతదేశం అన్ని విధాలుగా సంసిద్ధమైపోయిందండి. అస్సాం చీఫ్ మినిస్టర్కి ఏం తెలియదు, కానీ భారతదేశం తన యొక్క వచ్చే 21, 22 శతాబ్దాలలో తన భవిష్యత్తుని ఎలా రక్షించుకోవాలో అన్ని విధాలుగా స్టెప్లేసి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ జరిగే పరిణామం ప్రపంచ భవిష్యత్తులో 2 సూపర్ పవర్లని ఎవరు విన్నరనే నిర్ధారించేదే బ్రహ్మపుత్ర రివర్. అంటే బ్రహ్మపుత్ర రివర్ ప్రపంచ ఆధిపత్యం ఎవరి చేతిలో ఉండాలని నిర్ధారించబోతుంది అనమాట. ఇది చాలా పెద్ద విషయం అండి. దీని అంతగా పట్టించుకుంటలేదు మీడియా కట్టే, కానీ బ్రహ్మపుత్ర రివర్ని చైనా దొంగిలించితే పరిణామాలు ఎలా ఉంటాయో చైనాకి చూపుతుంది. మనం అన్ని విధాలుగా ఇటు యుద్ధానికి సంసిద్ధం అవ్వాలి, ఇటు ఈ సియాంగ్ మీద ఇన్ని లక్ష కోట్ల రూపాయలతో ఈ రిజర్వాయర్ నిర్మిస్తున్నాం. ఈ విధంగా మోడీ అంతకు ముందున్న మన్మోహన్ సింగ్, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని మోడీ, ఇంకా వచ్చే భవిష్యత్తు వాళ్ళు ప్రధానులు ఎవరైనా దీని విషయం మీద భారతీయులు చాలా దృష్టి పెడితేనే కానీ కమ్యూనిస్టు చైనాని మనం అడ్డుకునే పరిస్థితి లేదు. కమ్యూనిస్టు చైనా ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ అవ్వకూడదు అనే ఒక్క ఉద్దేశంతో చేస్తున్న ఈ బ్రహ్మపుత్ర రివర్ దొంగిలించడం అనే దాన్ని మనం అడ్డుకుని తీరవలసింది. రైట్.